సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మనం నిన్నటి రోజున యేసు ప్రభువుని శిలువ మరణ ధ్యానాలలోకి వెళ్ళాం. తెల్లవారితే మరల ఈస్టర్ ఆరాధన, ఉదయకాల ఆరాధన, పునరుద్ధానపు అనుభవాలు కనబడతాయి. ఇవన్నీ మన జీవితానికి ఆచారం కాదు, కానీ అభిషేకానికి మూలంగాను, భక్తికి నిలయంగాను, శక్తికి ఆధారంగాను నడిచేందుకు దారిగా ఉండాలి అని బైబిల్ బోధిస్తూ ఉంది. ఈ శుభవేళ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. మనకందరికీ కనిపెట్టడం, ఎదురు చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, అందరం మన అవసరాల కొరకు ఎదురు చూస్తాం, కనిపెడతాం. ఉద్యోగం కొరకు, లేకపోతే బహుమానం కొరకు, పరీక్షా ఫలితం కొరకు, లేదనుకోండి మన జీవితంలో దేవుడు ఇచ్చే దీవెన కొరకు, అన్నిటికీ మనం కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కనిపెట్టే వాళ్ళ ముఖం చూస్తే అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారండి. ఇవన్నీ భూలోకంలో జరుగుతున్నవి కదా, వాటన్నిటి కొరకు నిద్ర మానతాం, సిద్ధపడతాం, టికెట్ కొంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ దేవుని రాజ్యం వస్తుందని, దేవుని రాకడ వస్తుందని దాని కొరకు మనం ఎదురు చూస్తున్నామా? దాని కొరకు మనం కనిపెడుతున్నామా? క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే ఆయన వస్తాడు అని. మనం కూడుకునేది ఎందుకంటే ఆయన రాకడ సిద్ధపడటానికి. అన్నీ వాస్తవమే, కానీ దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే ఒక అనుభవంలో సంఘం ఉండాలి. నేను రాజ్యం కొరకు కనిపెడుతున్నా, అదిగో ఆయన యొక్క రెండవ రాకడలో ఎత్తబడాలని కనిపెడుతున్నా, నా నడక, నా పడక, నా మాట, నా విధానం కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది. మరి రాజ్యం కొరకో, రాకడ కొరకో, రేపొద్దున బంగారు వీధిలో తిరగడానికో, ప్రభువుతో సదాకాలం ఉండడానికి నిరీక్షణతో సాగుతున్న మనం ఎదురు చూసేటప్పుడు మన అనుభూతి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? మనల్ని చూచిన వాళ్ళకి మనం ఎవరిగా కనబడాలి? ఈరోజు ప్రభు రాకడ కొరకైనా, రాజ్యానికైనా, ఆయన రాకడలో ఎత్తవాడాలని ఎదురు చూసే అనుభవం మన జీవితంలో కొట్టొచ్చినట్టుగా కనబడాలి. దాని కొరకు సిద్ధపడాలి. యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ రోజు శుక్రవారం, అంతా అయిపోయింది, చనిపోయాడు ఆయన. అయితే చిత్రం ఏమిటో తెలుసా? అందరూ ఎవరికి వాళ్ళు పారిపోయారో, వెళ్ళిపోయారో, దూరంగా నిలబడ్డారు. ఆయనేమో తల్లడిల్లుతున్న అనుభవాలు ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ప్రపంచానికి అవసరమైన మనందరి నిమిత్తం 7 మాటలు పలికాడు. అంతవరకు విన్నాం. చనిపోయాడు కదా, మరి ఆ దేహం సంగతి ఏమిటి? ఆయన శరీరం సంగతి ఏమిటి? దాని గురించి మనం ఆలోచిస్తే అసలు బతికొండగానే జనం వదిలేసి వెళ్ళిపోతే ఇక శవం దగ్గరికి ఎవరైనా వస్తారా? కానీ చిత్రం బైబిల్లో నీ కొరకు, నా కొరకు రాయబడింది. లూకాసు వర్తమానం 23వ అధ్యాయము ఈ 50వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒక వ్యక్తి ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకు వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యేసు ప్రభు మరణించిన రోజులలో ఆయనట దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడట. దేవుని రాజ్యానికి కనిపెట్టేవాడు
ఎట్లా ఉంటాడు? రాకడలో ఎత్తబడాలి అనుకునేవాడు ఎలా ఉంటాడు? నేను యేసు వలె మారాలి అనుకునేవాడు ఎలా ఉంటాడు? ఒక క్షణం ఆగి ఆలకిస్తే కొన్ని లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. అతని గుణగణాలను జాగ్రత్తగా గమనిద్దాం. ఆ చివరి వాక్యం నేను చదువుతానండి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. అందరూ ఆమేనని చెప్పండి. అది కూడా ఎప్పుడు? యేసు బ్రతికొన్నప్పుడు కాదు, శవమైపోయినప్పుడు. కానీ చిత్రం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే, దేవుని కొరకే బ్రతకాలనుకునే వ్యక్తి యేసు బతికొన్నప్పుడు భక్తిగానే ఉంటాడు. యేసు చనిపోయి శవమైన అతని భక్తిలో మార్పు రాదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అరిమత యోసేపు అనే వ్యక్తి ఎంత ముచ్చట లక్షణాలు అతనిలో కనబడుతున్నాయండి. మామూలుగా అయితే యేసు బ్రతికుంటే నాకు కావాలి, నేను ఆయన దగ్గర ఉంటానంటారు. శవమైనాక ఆయన శరీరం నాకు కావాలనే వాళ్ళు ఎవరు ఉంటారండి? దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అట ఏం చేశాడో కొన్ని వాక్యాలు చెబుతాను. మొదటి మాట, అతడట యూదుల పట్టణములో సభ్యుడయ్యున్న యోసేపు. కొన్ని పట్టణాల్లో మనకు సభ్యత్వం ఉండదు, కొన్ని దేశాల్లో మన హక్కు ఉండదు. కానీ ఇతని గురించి రాయబడింది ఏమిటంటే, ఆ యూదుల పట్టణాల్లో సభ్యత్వం కలిగిన వాడు, అంటే సమర్థుడు, చనిపోయిన వాడు, ఇంకా తేటగా చెప్పాలంటే పౌరసత్వం కలిగిన వ్యక్తి. అతడట ఎలాంటి మనిషో రాయబడింది. అతడు సజ్జనుడును. సజ్జనుడు అంటే మన భాషలో పర్యాయ పదంలో సరిపోయిన భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతిపరుడు, సమర్థుడు, మచ్చలేని మనిషి. అతడు సజ్జనుడు అంటే అతడు చేసే కార్యాలన్నీ మంచిగానే ఉంటాయి, కానీ దుర్జనుడు చేసే కార్యాలు చేయడు, దుష్టుడు చేసే కార్యాలు చేయడు. అతడు ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, యథార్థతలో కానీ, నడకలో కానీ, ప్రేమలో కానీ అతడు సజ్జనుడు. అతను వంటివాడు ఎవడో లేడండి. ఈ పట్టణంలో ఇంతమంది ఉన్నారు కానండి, అతనిలాగా మాట మీద నిలబడేవారు ఎవరండి? అతను ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఆ శత్రువును కూడా ప్రేమిస్తాడండి. అతని దగ్గరికి వెళితే తలుపు వేసుకోడు, చేతనంతవరకు సాయం చేస్తాడు. అంటే అతడు చేసే ఘనకార్యాలను బట్టి అతడు సజ్జనుడో దుర్జనుడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాయబడింది ఏమిటంటే, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడట. దేవుని రాజ్యానికి ఎదురు చూస్తున్న అతనిలో మొదటి లక్షణం ఏమిటంటే, అన్ని సత్క్రియలు చేసే వ్యక్తిలాగా ఓ పవిత్రమైన జీవితం జీవిస్తూ సమాజంలో గుర్తింపు కలిగేట్టుగాను, సమాజానికి క్షేమం కలిగేట్టుగాను తన యథార్థత, తన నీతి, తన భక్తిని కనపరుస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాసి 20 గొప్ప కార్యాలు చేశాడు, 60 మందిరాలు కట్టాడని రాయలా. ఏమన్నాడు తెలుసా? అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు, దైవత్వంలో నేను దేవుని వలె మారాలని కోరుకునే వాళ్ళ జీవితాలలో ఉండే మొదటి లక్షణం ఏమిటో తెలుసా? అతడు సత్క్రియలు చేసేవాడిగా ఉన్నాడు. మనం ఉండాలి. ఇంకా తేడాగా చెప్పాలి అంటే, ప్రజలేమో సత్క్రియలు చేస్తాడంటుంటే, పరలోక దేవుడేమో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు ఇతను అంటున్నాడు. దేవుని రాజ్యానికి ఎదురు చూసే మనకు ఈ లక్షణాలు ఉన్నవా? రాకడ అని కేకలు వేస్తున్నాం, రాకడ వచ్చిందని పాటలు పాడుతున్నాం, రాకడ నుంచి పత్రికలు పంచుతున్నాం, రాకడ వస్తుంది, రాకడలో ఎత్తబడిపోవాలని సభలు పెడుతున్నాం, సన్మానాలు చేసి ఏవేవో చేస్తున్నాం. కానీ నీ గుణగణములలో ఒక సత్క్రియ చేసిన సజ్జనుడులాగా ఆ ఊరి మొత్తం మీద ఒక మంచి పేరును సాధించిన ఓ పవిత్రమైన సాక్షిగా నీ జీవితం కొనసాగుతుందా? రెండో మాట జాగ్రత్తగా చెబుతాను. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అతడు నీతిమంతుడు. నీతి కలిగిన వాడు. సామెత గ్రంథంలో చూస్తేనట, ఆ పట్టణంలో ఎవరైనా ఒక నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుడి వల్ల పట్టణం వర్ధిల్లుతుందట. ఎక్కడైనా ఒక నీతిమంతుడు ఉంటే ఆ పట్టణానికి క్షేమం కలుగుతుందట. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని రాకడకు ఎదురు చూస్తున్నాం, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా? నీతి అనేది మనం తెచ్చుకోలేదు, కానీ దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడి మన పాపాలకు పరిహారం కలిగి యేసు రక్తంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. అప్పటికి అతడు ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన వాడు. అతడి విషయంలో గొప్పగా మనం గమనిస్తుంటే, అతడట నీతిపరుడిగా జీవిస్తూ వచ్చాడట. మరి ఆ పట్టణానికి అతని వల్ల దీవెన కలిగిందిగా. మీకు ఇంకా తేటగా చెప్పనా? ఒక్క నీతిపరుడు ఉండేను,
అతడు దేవుని చేత గుర్తింపు పొందినవాడై, ఇదిగో నోవాహు, ఈ తరములో నీవు నా ఎదుట నీతిమంతుడిగా కనిపించావు, ఓడగట్టుకుని ప్రజలను రక్షించు. నెమ్మదిగా ఓడగట్టాడా, ప్రజలందరికీ పిలిచాడా, చివరికి ఎవరో లోబడకపోయినా ఇంటి వారు లోపలికి వచ్చారు. నీతిమంతుడు ఇతరులను రక్షిస్తాడు. నీతిమంతుడు పట్టణానికి దీవెనకరంగా ఉంటాడు. నీతిమంతుడు ఇతర ప్రాణాల క్షేమం కొరకు ఆరాటపడుతూ ఉంటారు. అయ్యో వాళ్ళు నశించిపోకూడదు, వీళ్ళు పాడైపోకూడదు, వాడని కట్టాడు, అంతా తయారయ్యాక అందరికి బోధ చేశారు. కొన్ని సంవత్సరాలు రెండయ్యా లోపలికి, అంటే మీరు నశించిపోకూడదు, మీరు నాశనం అయిపోకూడదు అంటూ తన నీతి యొక్క గుణాన్ని వ్యక్తీకరించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, దేవుని రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నా, దేవుని రాజ్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, దేవుని రాకడ కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు, దేవుని రాకడ కొరకు అందరం ఎదురు చూస్తున్నాం. కానీ మన జీవితంలో ఆ రాకడకు ఎదురు చూసిన సభ్యత్వ హక్కులాగా, సరిపోయిన వానిలాగా మనలో సత్క్రియలు కనబడుతూ ఉన్నవా? ఒక సజ్జనుడులాగా, దుర్బీజము లేని వ్యక్తిలాగా, చేదు లేని పావురంలాగా మనం ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఆ మార్గంలో ఆసక్తిగా నడవగలుగుతున్నామా? మరో విచిత్రమైన అనుభవం ఏంటంటే, అతడట తనను కాపాడుకోవడమే కాదట, ఇతరులను రక్షించే మనస్తత్వం నీతిమంతుడికి ఉంటుంది. నీతిమంతుడు పట్టణంలో ఉంటే పట్టణానికి ఆశీర్వాదం కలుగుతుంది. నీతిమంతుడు ప్రార్థిస్తే ఆ దేశానికి క్షేమం కలుగుతుంది. నీతిమంతుడు అక్కడుంటే దేవుడే సాక్ష్యం చెప్పాడు, అబ్రహాం నువ్వు చెప్పినట్టుగా ఉంటే ఆ 50 మంది నీతిమంతులు అక్కడ ఉంటే ఆ పట్టణాన్ని తగలబెట్టాలనుకున్నా నేను తగలబెట్టకుండా కాపాడతాను. ఒక్క నీతిమంతుల వల్ల పట్టణానికి క్షేమం కలుగుతుందిగా. గుండె మీద చేయి పెట్టుకుందాం, మనకు మనమే ఆలోచిద్దాం. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి మన ఇంటి వాళ్ళకి కాపుదల ఉందా? మనల్ని బట్టి మన కుటుంబాల క్షేమం ఉందా? మనల్ని బట్టి మన ప్రజలకు ఆశీర్వాదం ఉందా? మనల్ని బట్టి మన గ్రామానికి క్షేమం ఉందా? నిన్ను బట్టి, నోవాహును బట్టి ప్రపంచం అంతా కాపాడబడే వాడ తయారయ్యి ఇతరులను రక్షించే ప్రయత్నం చేశాడుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత అరిమత యోసేపు చరిత్ర ఎన్నడూ మర్చిపోకూడదు కూడా. ఎప్పుడయ్యా అంటే యేసుదేహం వేలాడుతుంది. రావలసిన వాళ్ళు ఎవరో రాకపోగా ఈయన మాత్రం నిలబడ్డాడు. మరొక మాట కూడా చెబుతాను. అతడట దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. మూడో పని చేశాడు, చదవండి. వారి ఆలోచనలతో వారు చేసిన పనికి సమ్మతింపక. ఇతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. మరో మాట ఏమిటో తెలుసా? వారి ఆలోచనలతో ఇతడు ఏకీభవించలేదట. ఆ ఊర్లో పట్టణ సభ్యుడు కదా, అక్కడున్న సభలో కూడా సభ్యుడే కదా. సభ అంతా తీర్మానం చేసిందట, ఆ దుర్మార్గుడిని చంపేద్దాం, ఆ యేసుని హతమార్చేద్దాం, మన మతాన్ని కాపాడుకుందాం, మన సంఘాన్ని దేవాలయం నిలబెట్టుకుందాం. వారి ఆలోచనలకు ఇతడు ఏం చేయలేదట. వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక. అందరు ఆమె చెప్పండి. ఏం చేయలేదండి? వాళ్ళ ఆలోచనలకు సమ్మతించలేదట. అవుదామా? మనతో చాలామంది ఉంటారు, ఇంటి వాళ్ళే కానీ, బయట వాళ్ళే కానీ, పెద్దలే కానీ, సేవకులే కానీ, పరిచారకులే కానీ, కనబడిన వాళ్ళే కానీ, పక్కింటి వాళ్ళే కానీ, తోటి ఉద్యోగస్తులు, వాళ్ళు కానీ అక్రమం దాన్ని సమర్థించారే అనుకో, మోసానికి ఊతమిచ్చారు అనుకో, ఒక నీతిమంతుడిని ఆట ఆడిద్దాం అనుకున్నారనుకో, ఒక భక్తి కలిగిన వాడిని గేలు చేద్దాం అనుకున్నారు అనుకో, అప్పుడు నీ పాత్రలు ఏమిటి? ఇక్కడ రాయబడిన మాట ఏమిటి తెలుసా? వారి ఆలోచనలు నేను సమ్మతించను. యేసు ప్రభుని ఎందుకు చంపాలయ్యా? ఆయన నీతిపరుడు కదా, ఆయన ఇతరులకు మేలు చేశాడు తప్ప ఎవరు కీడు చేసినట్లు లేదుగా. ఆయన ఉన్నట్టుగా బోధించాడు, వాళ్ళ తప్పులు సరి చేయడానికి హెచ్చరిక చేశాడు. ఆయన్ని చంపాలనుకోవడం ఎందుకు? చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే, అట్లా చంపాలని ఆలోచన కలిగిన వారితో మనం సమ్మతిస్తూ ఉంటాం. దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తివేనా? దేవుని ఆత్మచేత నింపబడి సాగాలనుకున్న వ్యక్తివేనా? ప్రభు రాకడలో రెక్కలు చాపి పైకి ఎగిసి వెళ్ళాలనుకున్న వ్యక్తివేనా? అయితే నువ్వు ఎవరి మాటలు సమ్మతించాలి, ఎవరి మాటలు సమ్మతించకూడదు? వారు చేసిన పనికి ఇతడు సమ్మతించలేదు. ఆ సభ అంతా ఏమంటుంది? నువ్వు ఒక్కడు ఏం చేస్తావు చెయ్యి. ఈ సభ అంతా ఏకమైంది. కానీ ఇతని ఆశ ఏమిటో తెలుసా? ఈ సభలో కొంతకాలం ఉంటాం, ఈ దేహంలో కొంతకాలం ఉంటాం, ఈ సభా కార్యక్రమంలో కొన్ని సంవత్సరాలు ఉంటాం, తర్వాత సభలు మారుతాయి, ఎలక్షన్లు వస్తాయి, కార్యక్రమాలు వేరు. కానీ నేను ఎవరినో తెలుసా? నాకు ఆయన రాజ్యం కావాలి, నేను ఆయన రాజ్యంలో సభ్యుడిగా ఉండాలి,
అందుకని వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని నేను సమ్మతించలేను. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఎన్నిసార్లు దేవునికి విరోధమైన ఆలోచనలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవా కార్యక్రమానికి విరోధంగా నడిస్తే వాళ్ళతో ఊతం పలకలా, వాళ్ళతో నువ్వు చెయ్యలా, వాళ్ళతో ఇష్టపడలా. కానీ ఇతరేమంటాడు తెలుసా, నాకు దేవుని రాజ్యాన్ని వెతికేవాడిని, నేను ఆయన రాజ్యం కొరకు కనిపెట్టేవాడిని, వీళ్ళ పనికి నేను ఎందుకు సమ్మతించాలి? ఒక నీతిమంతుని గేలు చేస్తున్నప్పుడు నువ్వు ఐక్యపడ్డావా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న విషయం. ప్రభు రాకడ దగ్గర పడుతుంది. ఏ క్షణాన్ని ఎవరు వెళతామో తెలియదు. ఇటు చూస్తే వినాశనాలు, యుద్ధాలు, సమాచారాలు అన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ వినబడుతున్న వేళ మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే టైమే కాదు, కానీ మనమే ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకొనాలి. ఆయన రాకడ కొరకు మనం ఆయత్తపరచబడాలి. ఆయన రాకడ కొరకు మనమే దిద్దుకుందాము గాక. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయనను చంపుతాము, ఆయన చంపాలి, బంధించాలంటే ఒక వ్యక్తి దేవునితో ఉన్నవాడు వెళ్ళి వాళ్ళతో సమ్మతించాడు. మీరు చంపాలనుకుంటే పట్టించే పని నాది. ఎంత దారుణమైన ఆ వారి ఆలోచనలో ఏకమయ్యాడని. నువ్వు ఆత్మలో వర్ధిల్లకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీవు అభిషేకం చేత నింపబడపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ ఆత్మీయ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంకా పసిపిల్లవాడు మనస్తత్వంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో రాకడ దగ్గర పడుతున్న పెద్ద ప్రార్థనాత్మ లేకుండా ఏదో నామినల్ ప్రార్థన చేసుకునేవాడిలాగా నీ జీవితం సాగడానికి కారణం ఏమిటి? నీవు పరిశుద్ధ ఆలోచనతో ఏకం అవటంలా. అతను అంటాడు, వాళ్ళ ఆలోచనతో నేను ఏకీభవించను, వాళ్ళు చేసిన పని నేను సమ్మతించను. ఎన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో నువ్వు సమ్మతిస్తూ వచ్చా? ఒక భక్తి కలిగిన వాడిని తేలిగ్గా మాట్లాడటం సమ్మతించలా? ఒకరికి విరోధంగా మాట్లాడే ఒక సేవకు విరోధంగా కార్యక్రమం చేయడానికి ఎన్నిసార్లు సమ్మతించాలా? కానీ అరిమత యోసేపేమో ఈ పక్కన నిలబడి నేను సమ్మతించను అంటున్నాడు. ఈ పక్కన ఇస్కరియోతు యూదా నిలబడి అంటాడు కదా, నేనున్నాను, మీరు ఆయన బంధించి చంపాలనుకుంటే పట్టించే పని నాది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు? సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని కాదు, కానీ ఈ సంవత్సరాలలో మరి అరిమత యోసేపు ఆత్మ నీకెందుకు రావట్లా? అరిమత యోసేపు నడిపింపు నీకెందుకు రావట్లా? యేసు రక్తం ద్వారా కడగబడ్డ వ్యక్తివి కాదా? నీ కొరకు కాదా? గాయపరచబడి కొరడా దెబ్బలు తింటూ ఆ రక్తమంతా ఆఖరి వరకు పిండి వెళ్ళాడే. ఇప్పుడు ఎవరి ఆలోచనలను సమ్మతిస్తున్నావు? ఎవరి ఆలోచనతో నువ్వు ఏకమవుతున్నావు? అతను అంటాడు కదా, వారి ఆలోచన నేను ఏకీభవించను, వారు చేసిన పనిని నేను సమ్మతించను. ఆయన్ని చంపడం ఏమిటి? ఆయనకు విరోధంగా మాట్లాడటం ఏమిటి? ఆ యథార్థవంతునికి విరోధంగా మాట్లాడటం ఏమిటి? ఆ నజరుడికి విరోధంగా మాట్లాడటం ఏమిటి? మన సమాజంలో పెద్దలున్నారు, నాయకులున్నారు, ఏలేవారు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఆయన చేసిన నీతి కార్యాలు ఎవరైనా చేశారా? చెయ్యకపోగా చేసే వారిని పట్టుకుని అలా మాట్లాడుతూ సమ్మతిస్తున్నారే. నేను సమ్మతించను అని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ వాళ్ళని లెక్క చేయలేదట, వాళ్ళతో సమ్మతించలేదట. దైవ కార్యానికి సమ్మతిస్తాను తప్ప సాతాను కార్యాలకు నేను సమ్మతించను. దేవుని పరిచర్యకు విరోధంగా నేను సమ్మతించను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ వాక్యం చదువుతున్నప్పుడు గుండె బద్దలవుతుంది. మన జీవితంలో మేలు పొందాం, సంతానం పొందాం, సంపద పొందాం, ఆస్తి పొందాం, ఐశ్వర్యం పొందాం, అభిషేకం పొందాం. ఒక రకంగా ప్రపంచం అంతా మన చేతిలో దేవుడు ఇచ్చాడు. మనం అన్ని కోణాల్లో ఉన్నాం. కానీ చివరికి నువ్వు ఎవరిలాగా ప్రవర్తిస్తున్నావు? ఇదిగో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాని లక్షణం, మూడో లక్షణం ఏమిటో తెలుసా? ఈ అపవిత్రులతో నేను సమ్మతించను, ఈ దుర్మార్గుల ఆలోచనలతో నేను ఏకం కాను. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఇట్లా తడివి చూస్తే నీ వెనక నీ కుటుంబ చరిత్ర కనపడుతుందిగా. నువ్వేం చేసావు దాని పరిచయగా పిల్లలకు వచ్చేది. నువ్వేం చేస్తావో అది నీ కుటుంబానికి ఆశీర్వాదమేగా. నువ్వేం చేస్తావో అది నీ ఆత్మకు అభిషేకమేగా. ఇస్కరియోతు యూదా చేసింది ఏమైంది? ఆకాను చేసింది ఏమైంది? ఎక్కడికి పోదుగా. దండం పెట్టి చెబుతున్నాను, మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళం. అరిమత యోసేపులాగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవారము. ఈ అరిమత యోసేపు ఇంకొక మాట చెప్పాలి అతని గురించి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. అటు తరువాత యూదుల భయము వలన
రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు. చాలండి. అరిమత యోసేపట అక్కడున్న పరిస్థితులకి యేసును అంగీకరించే పరిస్థితి కాదు. ఎందుకు కాదంటే ప్రభువాని ఇంకొకరిని పిలవకూడదు. వీళ్ళు ప్రభువాని పిలవాల్సింది వాళ్ళని. అందుకే శతాధిపతి వచ్చి యేసు ప్రభుని ప్రభువా అని పిలిచాడు. యేసు ప్రభు నేనే వస్తాను ఎందుకన్నాడు? వాళ్ళు మరొకరు ప్రభు అని పిలవకూడదు. అట్లాంటి ఆంక్షలు ఉన్నాయి. ఇతడు అలాంటి ఆంక్షల మధ్యలో ఎలా ఉన్నాడో తెలుసా? నేను ఆయనను రహస్యంగానైనా వెంబడిస్తాను. ఆ రహస్యంగా వెంబడించిన వాడు ఇప్పుడు ముందుకు వచ్చాడు. ఎప్పుడు? యేసు బతికొన్నప్పుడు కాదు. ఎప్పుడు? యేసు చనిపోయి శవమై ఉన్నాడు. బతికొన్నప్పుడు 12 మంది తిరిగారా? 50 మంది ఉన్నారా? 500 మంది ఉన్నారా? 5,000 మంది రొట్టెలు తిన్నారా? బతికున్నప్పుడు చాలామంది జనం ఉన్నారు. ఆయన చనిపోయి శవం అయ్యాడు కదా, ఆయన తనువును చాలించాడు కదా, ఆ దేహం వేలాడుతుందిగా. మరి ఆయనతో బతికున్నప్పుడు తిరిగిన 12 మంది శిష్యులు ఇప్పుడు ఆయనతో ఉన్నారా? రహస్యంగా దాగిన క్రైస్తవుడు బయటకు వచ్చాడా? ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటో తెలుసా? ప్రభువా నువ్వు చావడం ఏంటయ్యా, నేను చేస్తానన్నాడు. ఇంకొంచెం ముందుకే వచ్చాడు తెలుసా? చెవి నరికేస్తానన్నాడు. ఇన్నీ చేశాడు. ఆ తర్వాత ఒక్కడ కనపడలా. అరే ఆయన చంపేశారట. మన గురువు గారు 3.5 సంవత్సరాల సహవాసం చేశాం, పదండి ఆయన దగ్గరికి వెళదాం అనలా. కానీ రహస్యంగా ఉన్న క్రైస్తవుడు ఏమన్నాడు తెలుసా? నేను తెగించి దగ్గరికి వెళతా, తెగిస్తాను. ఇప్పుడు ఇంతకాలం రహస్యంగా ఉన్నా, ఆయన బ్రతికున్నప్పుడు దానికంటే ఇప్పుడు ఆయన శవాన్ని ఎవరు పట్టించుకోరు. శవం నాకు కావాలని వాడు ఎవరు ఉంటారు? ఎవరొకరు ఏదో రకంగా ఖననం చేసేస్తారుగా అనుకుంటారు. కానీ ఇతడు తెగించాడట. రహస్య క్రైస్తవుడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనిషి ఏమంటున్నాడు తెలుసా? ఈ శవం కొరకైనా నేను బతుకుతాను, ఆయన శరీరం కొరకైనా నేను బ్రతుకుతాను. ఆయన బతికొండగా బతికిన గుంపేమయ్యారు? తిన్నారుగా, రొట్టెలు తిన్నారు, ద్రాక్షరసం తాగారు, పడవల మీద తిరిగారు, కొండలెక్కారు. అబ్బబ్బా వాళ్ళ సేవ 3.5 సంవత్సరాలు. టక్కన ప్రాణం పోయిందండి. ఆయన శవమై, ఆయన శవం దేహం వేలాడుతూ ఉంది. అందరూ వెళ్ళిపోయారుగా బతుకున్నాడంతా. కానీ రహస్యంగా ప్రభు కొరకు బతుకుతున్నాను అన్న రోషం కలిగిన వాడు తెగించి ముందుకు వచ్చి అంటాడు. అరిమత యోసేపు దగ్గరికి వెళ్ళాడట. ఒక్క మాట చదవండి. లూకాసు వర్తమానం 23వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడిన 52 చదవండి. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని, యేసు దేహాన్ని నాకిమ్మని అడుగుకున్నాడట. నీవు మా రాజు, మేము నీతో ఉంటామన్న వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? రహస్య క్రైస్తవుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆయన ప్రాణం వెళ్ళిపోయిందా? ఆయన ఆత్మకార్యం జరిగిందా? దేహం మిగిలిపోయిందా? ఇదైనా నాకిమ్మని అడుక్కుంటున్నాడంట. అసలు ఆ మాట చదివితే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక క్షణం దేవుని క్రైస్తవుడిగా బతుకుతున్నావు. ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా ఉన్నావు కదా. ఒక్కసారి ఆగి ఆలకిస్తే అరిమత యోసేపు అన్న తెగింపు నీకుందా? అరిమత యోసేపు అన్న తెగింపు మనకు కనబడుతుందా? అక్కడ అంటున్నాడు, అధికారిగా నిలబడి ఒక అర్జీ పెట్టి ఆయన దేహం నాకు ఇవ్వండి అని అనగా అడుగుకొని. అసలు ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. ఆయన బతికొండగా ఈయన నాకు కావాలంటే వేరు. అప్పుడు ఏమవుతుందంటే నన్ను ఎంత కోరుకుంటున్నాడని యేసుప్రభు చూస్తూ ఉంటాడు. సజీవుడిగా ఉన్నాడు కనుక ఆయన తల మీద తైలం పోస్తే చూశాడు, ఆయన భోజనశాల తీసుకెళ్తే చూశాడు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కన్నీళ్ళు రాస్తే చూశాడు. ఇప్పుడు ఆయన దేహం చోట్ల. కానీ ఇప్పుడు భక్తి కలిగిన వారి భక్తి బయటకు వచ్చింది. ఏమంటున్నాడో తెలుసా? ఆ దేహం నాకిమ్మని కోరుకుంటున్నానయ్యా. వెంటనే అధికారులు అతను అలా తేరి చూశాడు. వెనక పరలోక స్వరం వినబడుతుంది. అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్క క్షణం ఆగి నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నిజంగా ఆయన దేహం కొరకు నువ్వేమైనా ఆరాటపడుతున్నావా? ఇప్పుడు మనం ఉన్న కాలం ఒక్క క్షణం ఆగితే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దేహం శిలువలో వేలాడింది. దాని మారు అర్థం ఏమిటో తెలుసా? సంఘము అయిన శరీరము, సంఘానికి శిరస్సు ఆయన. మరి ఈ దేహం కొరకు నువ్వు పడే ప్రయాస ఏది? ఈ దేహం కొరకు నువ్వు పడుతున్న తపన ఏది? ఈయన శరీరాన్ని, ఇదిగో నా శరీరం తినడండి రొట్టె పెట్టినప్పుడు ఎంత సంబరంగా తిన్నారండి. ఇప్పుడు ఆ దేహం వేలాడుతూ ఉంటే ఆ శరీరమేగా ఇక్కడ కనపడుతుంది. వెంటనే అయ్యా ఇది నాకు కావాలయ్యా, నేను పోషించుకుంటా.
మరి ఒక్క క్షణం మనం ఆగి ఆలకిస్తే యోసేపు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడట. మనం దేవుని రాజ్యాన్ని కనిపెట్టే గుంపు అయితే, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న గుంపు అయితే ఈ లక్షణాలు మనలో కనబడును గాక. అరిమతకు యోసేపు ఉన్న తెగింపు మనకు కనబడును గాక. ఈ దేహాన్ని నేను తీసుకుని వెళతాను, నాకివ్వండి అయ్యా అడుక్కుంటున్నాడు. అయ్యా ఇది నాకివ్వండి అయ్యా, నాకివ్వండి అయ్యా. కారణం ఆయన శరీరం కొరకు, దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు మాత్రమే నిలబడబోతున్నారు. దండం పెడుతున్నాను సహోదరి సహోదరులారా, మీకైనా నాకైనా ప్రసంగం ఒక్కటే. ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నాను, నేను ప్రసంగాలు చేసినా, ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నా, మీరు పాటలు పాడినా, ఆత్మలో ఊగిపోయినా, ఎగిరిపోయినా, ఆనందించినా, మందిరాలు కట్టినా, కార్యక్రమం చేసినా, దేవుని రాకడకు ఎదురు చూసే ఈ అరిమత యోసేపు అన్న లక్షణాలు ఉన్నవా? ఆ అనుభవాలను నడవగలిగామా? తన చివరిలో రాస్తున్నాడు, నా కొరకైంది నా దేవుని కొరకు, నేను ఆయన దేహాన్ని అడుక్కుంటాను, తెచ్చుకుంటాను, నిశ్చయముగా వాళ్ళ పనులతో నేను సమ్మతించను అంటాడు. ఆ సభతో వాళ్ళు చేసిన పనికి నేను సమ్మతించను. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే ప్రభు అతని పేరు బైబిల్లో రాయకుండా ఎందుకు వదులుతాడండి? అంత ఘనత గుర్తింపు నీకు కలగాలి, అది మనకు కలగాలి. ఈరోజు ఈ మాటలు విన్నాక, ఇది కరిక్క శనివారం, శుక్రవారం సాయంత్రం ఆ విధమైన కార్యక్రమాలు చేసి ముగించి వెళ్ళారు. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దాం. యేసు మన మధ్యలో లేడు, ఆయన సజీవుడై పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. ఆయన శరీరం మిగిలే ఉంది. మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఎవరితో సమ్మతిస్తున్నాం? ఎవరికి సమర్పించుకుంటున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? నీ జీవితంలో ఆరిపోవటానికైనా, పతనం అయిపోవడానికైనా, కుటుంబానికి దీవెన లేకపోవడానికైనా, నీ క్షేమం నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో అర్థమవుతుందా? అరిమత యోసేపు మార్గంలో ఈ రోజు నుంచి నేను దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తాను, కనిపెడతాను, ఆయనలాగా బ్రతుకుతానని మీలో ఎవరు తీర్మానం చేయగలిగిన నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్న వేళ మోకాళ్ళ మీదకి వద్దాం. నన్ను సిద్ధపరిచయ్యా, మమ్మల్ని ఆయత్తపరిచయ్యా, నీ అభిషేకంలో నిలవబెట్టయ్యా, నీ కొరకు బ్రతకడానికి కృప దయచేయి ప్రభా. చేతులెత్తి ఎంతమంది ప్రార్థన చేసి తీర్మానంతో అడుగులు వేస్తున్నారో వారికి కృప కలుగునగాక, వారికి క్షేమం కలుగునగాక. తీర్మానంతో అరిమత యోసేపు లాంటి అనుభవాలలో వారు పెంచబడాలయ్యా, నడిపించబడాలయ్యా. నీ హృదయానికి సంతోషకరమైన జీవితం ప్రతివారు జీవించగలగాలయ్యా. బలమైన కార్యాలు చేయండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. దూరమైన వారు సమకూర్చబడాలి, అగ్ని అభిషేకం చేత నడిపించబడాలయ్యా. సంఘం మండేట్టుగా, ప్రతి వ్యక్తి ప్రజ్వరిల్లేటట్టుగా కార్యాలను చేయబోతున్నందుకు వందనాలు. పేరు పేరు నా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఏ విధం చేతనైనా మేము నీ రాకడ కొరకు ఎదురు చూడాలయ్యా, నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలయ్యా. అట్టి కృపను గ్రహించి బలపరిచి స్థిరపరిచి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక నెంబర్ 9440772772.